ఆ అబ్బాయి వయసు 16 ఏళ్లు. ఆడుతూ పాడుతూ చలాకీగా ఉండాల్సిన వయసులో మంచానికే పరిమితమయ్యాడు. కదల్లేడు, మెదల్లేడు. కాస్త గట్టిగా పట్టుకుంటే భరించలేని నొప్పంటాడు. పటుత్వం లోపించడంతో ఎముకలు బలహీనంగా మారాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదు. జన్యుపరమైన రుగ్మతలతో ఎదుగుదల పూర్తిగా లోపించిన కన్న కొడుకును చూసి కన్నీళ్లు కార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి ఆ తల్లిదండ్రులది. అమాయకంగా కనిపిస్తున్న ఈ బాబు వయస్సు 16 ఏళ్లంటే ఎవరైనా నమ్ముతారా? కాని ఇది నిజం. 8 ఏళ్ల బాలుడిలా కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు నిరంజన్. అందరిలాగే ఆడుతూ పాడుతూ పాఠశాలకు వెళ్లిన నిరంజన్ జీవితం 8 ఏళ్ల క్రితం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో వరంగల్, హైదరాబాదుల్లో ఎన్నో ఆస్పత్రులకు చూపించారు తల్లిదండ్రులు. మూత్రపిండాలు ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఉన్నాయని చెప్పి శస్త్రచికిత్స చేయించారు. ఆ తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. జన్యుపరమైన డిఎండి వ్యాధి బారిన పట్టంతో నిరంజన్ ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. నిరంజన్ తల్లిదండ్రులు రామగోపాలచారి, మానస. స్వస్థలం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం. ఓ బాబు, మరో పాపతో ఉపాధి వెతుక్కుంటూ హన్మకొండకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలం సంతోషంగానే ఉన్న కొడుకు అనారోగ్యం వారి ఆనందాన్ని ఆవిర్చేసింది. కుమారుడి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు మొక్కని దేవుడు లేడు, తిరగని ఆసుపత్రి లేదు. వారు సంప్రదించిన ప్రతి ఆసుపత్రిలోనూ దేవుడిపై భారం పెట్టాలి అన్న సమాధానమే ఎదురైంది. చికిత్స ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్మి వెచ్చించినా ఆశించిన ఫలితం కనపడలేదు. నిస్సహాయ స్థితిలో ఆ పేద కుటుంబం 8 ఏళ్లుగా పోరాడుతోంది. గాంధీ హాస్పిటల్కి వెళ్ళినాము. అక్కడ 2 months ఉన్నాము. స్కానింగ్ చేసి అన్నీ చూసి అపోలో అలా చూస్తే బ్లాడర్కును కిడ్నీకి నాళం మూసుకుపోయిందన్నారు. దానివల్ల సర్జరీ జరిగింది. పారాథైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. క్రియాటిన్ ప్రతి నెల చేస్తూనే ఉన్నాము. పెరుగుతూ 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 అది అట్లనే వచ్చేసింది. సంతోషంగా కొడుకుని దగ్గరికి తీసుకుందామంటే కూడా తీసుకోలేని పొజిషన్. ఆపరేషన్ చేయించాక స్టంట్ వేసినాక బాగానే ఉన్నాడు. స్టంట్ తీసేసినాక జస్ట్ ఒక 1 year దాకా బాగానే ఉన్నాడు. 1 year తర్వాత బాబు మొత్తం ఇక అయిపోతుంది. ఇక ఏది ఎనర్జీ అంతా పోతుంది. బోన్స్ పెరగడం లేదు, గ్రోతింగ్ లేదు, ఏం లేదు. ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పి మేము మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ 6 months డాక్టర్స్ అంట. ఈయనకు చేసిన డాక్టర్లు మనకు రిపీట్ లేరు. మేము అక్కడ అడిగితే మాకు తెలియదు కదా, రిపోర్ట్ చూసిన వాళ్ళు చూసినాక ఇది ఇట్లా చేసిల్లు అట్లా చేసిల్లు అని చెప్పిళ్ళు అట్లా అని చెప్పి మళ్ళీ లిమ్స్, యశోద, అపోలో ఇవన్నీ తిరిగినాం. ఇవన్నీ తిరిగి అన్ని ట్రీట్మెంట్ దాకా చేసేసరికి బాబు నడక అనేది బంద్ అయిపోయింది. ఇక మా భార్య మీద బంగారం అమ్మినాం, ఉన్న ఇల్లు అమ్మినాం, జాగలు అమ్మినాం, అన్నీ అమ్మినాం. అన్నీ మొత్తం ఇప్పుడు నిల్లిగా మా దగ్గర ఏం లేదు. ఓన్లీ మేము ఉన్నామంటే ఉన్నాం అంతే. మేము గవర్నమెంట్ చుట్టూ తిరిగినాం, అందరి చుట్టూ తిరిగినాం. కానీ అటు తిరగాలంటే ఇటు బాబుని పట్టుకోవాలి, అటు తిరగాలి పరిస్థితి. తండ్రి ప్లంబర్గా, తల్లి క్యాంటీన్లో రోజువారీ పనిచేస్తేనే ఈ ఇల్లు గడుస్తుంది. దీనికి ఆసుపత్రి ఖర్చులు కూడా తోడవటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ కుమారుడి చిరునవ్వు కోసం ఆ దంపతులు ఆశను వదలకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. 16 ఏళ్ల నిరంజన్ను చంటిబిడ్డలా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కదల్లేని పరిస్థితిలో ఉన్న నిరంజన్కు సెల్ ఫోన్, టీవీ మాత్రమే వినోదం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతున్న న్యూస్ చూశాడు. ఆయనను ఒక్కసారైనా కలవాలనే కోరికను వ్యక్తం చేస్తున్నాడు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కలవాలనుందని చెబుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి కాడికి, అలాగే పవన్ కళ్యాణ్ కాడికి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. హెల్త్ పరంగా కొద్ది ఇల్లు కోసం సాయం చేయమని అడుగుతున్నాం. మంచం పట్టిన కుమారుడు బాగవ్వాలని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ప్రభుత్వం, దాతల సాయం కోరుతున్నారు. దయార్థ హృదయులు 7386141282 ఫోన్ నంబర్ ద్వారా సాయం అందించాలని వేడుకుంటున్నారు.